హలో ఫ్రెండ్స్, హాయ్, అందరు బాగున్నారా? ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఫుడ్ వైట్ రైస్, కందనకాయలు, చట్నీ. సూపర్ కుదిరింది, ఒక్కసారి చూడండి. ఇది కందనకాయలు, వైట్ రైస్, ఇది బీరకాయ కూర, ఇది చట్నీ, పచ్చడి, ఉల్లిపాయ, నిమ్మకాయ. ఓకే, ఇక టేస్ట్ చేద్దాం. ఫస్ట్ పచ్చడి. కాదా మిలాతం సూపర్. బాగా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దీనికోసం కేటాయించి క్లీన్ చేసుకొని చేయాలి. ఆమెగా పోయింది, నిమ్మకాయ కవర్ చేస్తుంది ఇది మొత్తం. నెల రోజుల నుంచి వీడియోలు తీయడం, ఊరేది కొంచెం అడ్డు పనులు ఇటు పనులు చూసుకోవటం వల్ల దీని మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. ఎండలు మామూలుగా లేవు, ఫుల్గా ఉన్నాయి. సబ్జా నీళ్ళు, సుగంధ నీళ్ళు, మజ్జిగ, కొబ్బరి బొండం ఇలాంటివి రెగ్యులర్గా ఏదో టైంలో తీసుకుంటూ ఉండండి, పొద్దున్న సాయంత్రం వరకు. లేకపోతే కర్రీ మొత్తం చేసి అయిపోయిన తర్వాత ఇంకా 10 నిమిషాల్లో దింపేస్తాం అనగా కొంచెం ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేయండి, ఒక 200 ml బాగుంటుంది. కొంచెం పెరుగు వేస్తే కొంచెం థిక్గా ఉంటుంది బాగా. ఓన్లీ వాటర్ ఇంతవరకు వేస్తే కదులుతూ ఉంటుంది, అంత టేస్ట్ అనిపించదు. నిమ్మకాయ మాత్రం కంపల్సరీ ఉండాల్సింది.
టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది, బాగా వచ్చింది. ఫస్ట్ కర్రీ తెచ్చుకోండి, కందనకాయలు తెచ్చుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. వాటర్లో పసుపు వేసుకొని ఫస్ట్ వాటరు పసుపు బాగా కలపండి. కలిపిన తర్వాత తెచ్చుకున్న మొత్తం దాంట్లో వేసేసుకొని కర్రీ బాగా కలిపేసి ఒక్కొక్కటి తీసుకొని వేస్టేజ్ మొత్తం తీసేసిన తర్వాత ఆ పసుపు వాటర్ మొత్తం పారబోసేసి మంచి వాటర్లో 3-4 టైమ్స్ క్లీన్ చేస్తే నీట్గా వస్తుంది. దాని తర్వాత 2-3 విజిల్స్ కుక్కర్లో వచ్చిన తర్వాత బాండీలో వేసుకొని మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడరు, ఉల్లిపాయ అన్న పసుపు, కారం, ఉప్పు ఇంతవరకు వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసేసి మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకొని 10 రూపాయలు పెరుగు ప్యాకెట్ ఒకటి వేసి బాగా కలిపి ఉప్పు కారం టేస్ట్ ఎలా ఉందో చూసి తగ్గితే వేసుకొని దాని తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని దింపేయటమే. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఓకేనండి, ఇక ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇది నిదానంగా ముగించాలి, ఇప్పుడే అయ్యేటట్లేదు. ఇంకో 10 నిమిషాలు పట్టింది. ఓకే, బాయ్, టేక్ కేర్.